రామ్ రామ్ ఫ్రెండ్స్, నేను మీ సోల్జర్ కళ్యాణ్. ఆగస్టు 15, 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మనం సంబరాల్లో ఉన్నాం. కానీ సరిగ్గా 2 నెలలు తిరిగేసరికి మన నెత్తి మీద ఒక బాంబు పడింది. అక్టోబర్ 22, 1947 పాకిస్తాన్ మనల్ని వెన్నుపోటు పొడిచింది. అంతర్జాతీయ ఒప్పందాలను తుంగలో తొక్కి వేల మంది కిరాతకులను కాశ్మీర్లోకి పంపింది. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, శ్రీనగర్ని ఆక్రమించుకోవడం. ఆ రోజు గనక భారత సైన్యం సరిగ్గా సమయానికి శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దిగకపోయి ఉంటే ఈ రోజు కాశ్మీర్ అనే పదం ఇండియా మ్యాప్లో ఉండేది కాదు. ఒక పక్క రాజు హరి సింగ్ భయం, మరో పక్క బారాముల్లాలో జరుగుతున్న అత్యాచారాలు, ఇంకో పక్క ఢిల్లీలో నెహ్రూ పటేళ్ల సీరియస్ చర్చలు. అసలు ఆ 4 రోజుల్లో ఏం జరిగింది? కేవలం 100 మంది భారతీయ సైనికులు 700 మంది పాకిస్తాన్ ఆక్రమణదారులను ఎలా నిలువరించారు? మేజర్ సోమనాథ్ శర్మ తన ఆఖరి శ్వాస వరకు రేడియోలో చెప్పిన ఆ చివరి మాటలేంటి? 1947 యుద్ధం కళ్ళకు కట్టినట్టు చూద్దాం. కథను మనం ఆగస్టు 1947 నుండి మొదలు పెట్టాలి. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ ఇండియా పాకిస్తాన్ను విడదీశారు. కానీ మధ్యలో 565 సంస్థానాలు ఉన్నాయి. వాటిలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి. దీనికి రాజు మహారాజా హరి సింగ్. ఆయనకు ఒక విచిత్రమైన కోరిక ఉండేది. నేను ఇండియాలో కలవను, పాకిస్తాన్లో కలవను, కాశ్మీర్ని స్విట్జర్లాండ్ లాగా ఒక స్వాతంత్ర దేశంగా ఉంచుతానని భీష్మించుకొని కూర్చున్నాడు. దీన్నే అదునుగా తీసుకున్న పాకిస్తాన్ హరి సింగ్ తో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకుంది. అంటే మేము మీ మీద దాడి చెయ్యమని మాటిచ్చింది. కానీ జిన్నా బుర్రలో ప్లాన్ వేరు. కాశ్మీర్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు కాబట్టి అది పాకిస్తాన్కే చెందాలి. రాజు ఇవ్వకపోతే లాక్కుందామని డిసైడ్ అయ్యాడు. దీనికోసం పాకిస్తాన్ ఆర్మీ ఒక సీక్రెట్ ప్లాన్ వేసింది. దాని పేరే ఆపరేషన్ గుల్మార్గ్. డైరెక్ట్ గా ఆర్మీ వెళ్తే బాగుండదని వజీరిస్తాన్కి చెందిన గిరిజనుల ముందు పెట్టి వెనక పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు నడిపించారు. వీళ్ళకి ఆయుధాలు, ట్రక్కులు, డబ్బులు అన్ని పాకిస్తాన్ ప్రభుత్వమే ఇచ్చింది. అక్టోబర్ 22, 1947 కాశ్మీర్ బార్డర్లోని ముజఫరాబాద్ వైపు నుండి వేల మంది సాయుధులైన గిరిజనులు కాశ్మీర్లోకి చొరబడ్డారు. వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. కనిపించిన వాళ్ళని చంపడం, ఆడవాళ్ళని ఎత్తుకుపోవడం, ఇల్లును తగలబెట్టడం ఇది వాళ్ళ పని. హరి సింగ్ దగ్గర ఉన్న చిన్న సైన్యం వాళ్ళని ఆపలేకపోయింది. బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్ లాంటి వీరులు చివరి వరకు పోరాడి చనిపోయారు. అక్టోబర్ 24 నాటికి వాళ్ళు మహురా పవర్ స్టేషన్ ని పేల్చేశారు. దీంతో శ్రీనగర్ మొత్తం చీకట్లోకి వెళ్లిపోయింది. రాజా హరి సింగ్ కి చెమట్లు పట్టాయి. శత్రువు శ్రీనగర్కి కేవలం కొన్ని గంటల దూరంలో ఉన్నాడు. ఇప్పుడు హరి సింగ్ కి అర్థమైంది, ఇండియన్ ఆర్మీ రాకపోతే తన ప్రాణం పోతుందా అని. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే పాకిస్తాన్ ఒక తప్పు చేసింది. అక్టోబర్ 26న వాళ్ళు బారాముల్లా అనే పట్టణానికి వచ్చారు. శ్రీనగర్కి అది కేవలం 50 కిలోమీటర్ల దూరం. కానీ ఆ ఆక్రమణదారులు శ్రీనగర్ వెళ్లకుండా బారాముల్లాలో ఆగిపోయి దోచుకోవడం మొదలుపెట్టారు. అక్కడ జరిగిన ఘోరాలు చెప్పడానికి కూడా మాటలు రావు. ఆడపిల్లల్ని ఎత్తుకుపోయారు. హాస్పిటల్లో ఉన్న నర్సులను చంపేశారు. ఇక్కడే మనం మక్బూల్ షేర్వానీ అనే 19 ఏళ్ల కాశ్మీర్ కుర్రోడు గురించి చెప్పుకోవాలి. అతను ఆ పాకిస్తాన్లను తప్పుదారి పట్టించాడు. శ్రీనగర్కి వెళ్లే దారి ఇది కాదు అని తిప్పించాడు. విషయం తెలిసాక వాళ్ళు షేర్వానీని మేకులతో చెట్టుకు కొట్టి చంపేశారు. కానీ ఆ కుర్రోడు ఇచ్చిన ఆ 2 రోజుల సమయమే ఇండియన్ ఆర్మీకి శ్రీనగర్ని కాపాడుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇటు శ్రీనగర్లో రాజు హరి సింగ్కి భయం పట్టుకుంది. వెంటనే ఢిల్లీకి కబురు పంపాడు, నన్ను కాపాడండి అని. ఢిల్లీలో నెహ్రూ పటేల్ మౌంట్ బాటన్ మీటింగ్ పెట్టారు. సర్దార్ పటేల్ క్లియర్గా చెప్పారు, మేము కాపాడుతాం, కానీ ముందు మీరు ఇండియాలో కలుస్తామని సంతకం పెట్టండి. అక్టోబర్ 26, 1947 హరి సింగ్ విలీన ఒప్పందం మీద సంతకం చేశారు. అంతే, ఆ క్షణం నుండి కాశ్మీర్ అధికారికంగా ఇండియాలో భాగమైంది. ఇక మన ఆర్మీ రంగంలోకి దిగింది. అక్టోబర్ 27 ఉదయం ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్ నుండి సిక్ రెజిమెంట్, ఫస్ట్ సిక్ రెజిమెంట్కి చెందిన సైనికులతో విమానాలు బయలుదేరాయి. దీన్ని నడిపించింది లెఫ్టినెంట్ కర్నల్ దివాన్ రంజిత్ రాయ్. వీళ్ళు శ్రీనగర్లో ల్యాండ్ అయ్యేసరికి ఎయిర్పోర్ట్ సేఫ్గానే ఉంది. కానీ శత్రువు ఎంతో దూరంలో లేడు. దివాన్ రంజిత్ రాయ్ తన సైన్యంతో బారాముల్లా వైపు వెళ్లాడు. శత్రువులను అక్కడే నిలువరించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పోరాటంలో ఆయన వీరమరణం పొందారు. ఆయనకు మహావీర చక్ర ఇచ్చారు. శత్రువు బారాముల్లాలో దెబ్బతినడంతో వేరే దారిలో బద్గాం వైపు నుండి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ని కొట్టడానికి వచ్చారు. నవంబర్ 3, 1947 శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న బద్గాం గ్రామంలో మేజర్ సోమనాథ్ శర్మ తన చిన్న సైన్యంతో డి కంపెనీ చార్ కుమాన్ కాపలా ఉన్నారు. ఆయన దగ్గర ఉంది కేవలం 100 మంది సైనికులు. కానీ సడన్ గా ఊహించిన విధంగా 700 మందికి పైగా పాకిస్తాన్ ఆక్రమణదారులు వాళ్ళని చుట్టుముట్టారు. వాళ్ళ దగ్గర మోటార్స్ ఉన్నాయి, మిషన్ గన్స్ ఉన్నాయి. మేజర్ సోమనాథ్ శర్మకి ఒక చెయ్యి విరిగిపోయి ప్లాస్టర్ వేసి ఉంది. అంతకు ముందే హాకీ ఆడుతూ దెబ్బ తగిలింది. అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. ఒక పక్క బాంబులు పడుతున్నాయి.
సైనికులు చనిపోతున్నారు. కానీ శర్మ గారు తానే స్వయంగా మిషన్ గన్ లో మ్యాగజైన్ నింపుతూ సైనికుల్లో ధైర్యం నింపారు. ఆయన హెడ్ క్వార్టర్స్ కి రేడియోలో ఇచ్చిన ఆఖరి మెసేజ్ ఏంటో తెలుసా? శత్రువు మాకు కేవలం 50 గజాల దూరంలో ఉన్నాడు. మాకంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ నేను ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను. నా చివరి మనిషి చివరి బుల్లెట్ వరకు పోరాడుతూనే ఉంటాను. అదే ఆయన చివరి మాట. ఒక మోటార్ సెల్ వచ్చి ఆయన పక్కన పడింది. మేజర్ సోమనాథ్ శర్మ అక్కడికక్కడే అమరుడయ్యారు. కానీ ఫ్రెండ్స్, ఆయన చనిపోయే లోపు శత్రువులను అక్కడే 6 గంటల పాటు నిలవరించారు. 200 మందిని చంపేశారు. ఆయన చేసిన ఆ ఆలస్యం వల్ల మనకు రీఎన్ఫోర్స్మెంట్, మరింత సైన్యం రావడానికి టైం దొరికింది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సేఫ్ అయ్యింది. శ్రీనగర్ ఇండియా చేతిలో మిగిలింది. ఆయన త్యాగానికి గాను స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి పరమవీర చక్ర అవార్డు మేజర్ సోమనాథ్ శర్మ గారికి ఇచ్చారు. శ్రీనగర్ లో ఓడిపోయిన పాకిస్తాన్ తన దృష్టిని జమ్మూ వైపు మళ్లించింది. జమ్మూకి వెళ్లాలంటే కీలకమైన ప్రాంతాల్లో నౌసేరా మరియు జంగర్. పాకిస్తాన్ డిసెంబర్ 24న జంగర్ ని ఆక్రమించుకుంది. ఇది మనకు చాలా పెద్ద దెబ్బ. కానీ అక్కడ పాకిస్తాన్ ఎదురు నిలిచింది ఒక రియల్ హీరో. ఆయనే బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్. ఈయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. దేశ విభజన జరిగినప్పుడు జిన్నా స్వయంగా ఉస్మాన్ గారికి ఆఫర్ ఇచ్చాడు. నువ్వు పాకిస్తాన్ వచ్చే, నేను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని చేస్తా అని. కానీ ఉస్మాన్ గారు, నా ప్రాణం పోయినా సరే నేను సెక్యులర్ ఇండియాలోనే ఉంటాను అని ఆ ఆఫర్ని తిరస్కరించారు. అలాంటి దేశభక్తుడు ఆయన. జంగర్ మన చేజారిపోయాక ఉస్మాన్ గారు ఒక శపథం చేశారు. నేను జంగర్ని తిరిగి గెలిచే వరకు మంచం మీద పడుకోను, సాప మీద పడుకుంటానని. 1948 ఫిబ్రవరి ఆపరేషన్ మొదలైంది. ఉస్మాన్ గారు సింహంలా పోరాడారు. నౌసేరా యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం కుప్పలు తెప్పలుగా వచ్చి పడింది. దాదాపు 1000 మంది పాకిస్తాన్లో చనిపోయారు. కానీ మన వాళ్ళు నౌసేరాను కాపాడుకున్నారు. అందుకే ఆయన్ని నౌసేరా సేర్, లైన్ ఆఫ్ నౌసేరా అని పిలుస్తారు. అక్కడితో ఆగకుండా మార్చి నెలలో ఆయన తిరిగి జంగర్ ని ఆక్రమించుకున్నారు. తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. కానీ దురదృష్టం ఫ్రెండ్స్, జూలై 3, 1948న ఒక పాకిస్తాన్ ఆర్టిలరీ సెల్ బాంబు వచ్చి ఆయన పక్కన పడింది. ఆ పేలుడులో బ్రిగేడియర్ ఉస్మాన్ అమరులయ్యారు. స్వయంగా ప్రధాని నెహ్రూ గారు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. ఒక నిజమైన దేశభక్తుడిని మనం కోల్పోయాం. ఇటు జమ్మూలో యుద్ధం జరుగుతుండగానే అటు కాశ్మీర్ లోయలో మన సైన్యం ముజఫరాబాద్ POK రాజధాని వైపు వెళ్లడానికి ప్లాన్ వేసింది. దానికి అడ్డుగా ఉన్నది తిత్వాల్. మే 1948లో మన ఆర్మీ తిత్వాల్ ని ఆక్రమించుకుంది. ఇది పాకిస్తాన్ కి పెద్ద షాకు. వాళ్ళు ఎలాగైనా దాన్ని తిరిగి లాక్కోవాలని అక్టోబర్లో భారీ దాడి చేశారు. అక్కడ మనకు కాపలా ఉన్నది సిక్ రెజిమెంట్ కి చెందిన లాన్స్ నాయక్ కరమ్ సింగ్. పాకిస్తాన్ దాడుల మీద దాడులు చేస్తుంది. కరమ్ సింగ్ గారికి గాయాలయ్యాయి. అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదు. తన దగ్గర ఉన్న గ్రెనేడ్లతో శత్రువుల బంకర్లను పేల్చేస్తూ ఒంటి చేత్తో తిత్వాల్ని కాపాడారు. ఆయన ధైర్యానికి గాను ఆయనకు పరమవీర చక్ర అవార్డు ఇచ్చారు. తిత్వాల్ గెలుపు మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ నుండి ముజఫరాబాద్ చాలా దగ్గర. కానీ ఫ్రెండ్స్, ఈ యుద్ధంలో మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక విషాదం ఉంది. అదే స్కార్దు. లడఖ్కి వెళ్లాలంటే దారిలో ఒక స్కార్దు కోట ఉంటుంది. అక్కడ మన సైన్యానికి లీడర్ లెఫ్టినెంట్ కర్నల్ షేర్ జంగ్ తాపా. ఆయన్ని లడఖ్ హీరో అంటారు. ఆయన దగ్గర ఉన్నది చాలా తక్కువ మంది సైనికులు. పాకిస్తాన్ సైన్యం ఆ కోటని చుట్టుముట్టింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 6 నెలలు. ఆగస్టు 1948 వరకు లోపల భోజనం లేదు, మందుగొండ అయిపోతుంది. మనుషులు చనిపోతున్నారు. తాపా గారు ఢిల్లీకి రేడియో మెసేజ్లు పంపుతూనే ఉన్నారు. మాకు సాయం పంపండి, లేకపోతే మేము చనిపోతామని. కానీ వాతావరణం బాగులేకనో ప్లానింగ్ లోపమో మన హైకమాండ్ వాళ్ళకి సాయం పంపలేకపోయింది. చివరికి ఆగస్టు 14, 1948న గత్యంతరం లేక షేర్ జంగ్ తాపా లొంగిపోయారు. కానీ లొంగిపోయిన వాళ్ళని యుద్ధ నియమాల ప్రకారం గౌరవంగా చూడాలి కదా. కానీ పాకిస్తాన్ మృగాలు ఏం చేశారంటే, లొంగిపోయిన మన సైనికులను, అక్కడ ఉన్న హిందూ సిక్కులను వరుసలో నిలబెట్టి దారుణంగా ఊచకోత కోశారు. స్కార్దు కోట రక్తంతో తడిచిపోయింది. షేర్ జంగ్ తాపా కళ్ళ ముందే తన సైనికులు చనిపోయారు. ఆయన మాత్రం ఖైదీగా తీసుకెళ్లారు. ఈ రోజు స్కార్దు పాకిస్తాన్ చేతిలో ఉండడానికి కారణం మనం ఆ రోజు వాళ్ళని కాపాడలేకపోవడమే. స్కార్దు పోయింది, కార్గిల్ పోయింది. ఇప్పుడు పాకిస్తాన్ కన్ను లడఖ్ మీద పడింది. లడఖ్ ని కాపాడాలంటే ఒకటే దారి, జోజిలా పాస్. కానీ అది సముద్రం మట్టానికి 11,575 అడుగులు ఎత్తులో ఉంటుంది. అక్కడ మనుషులు నడవడమే కష్టం, గాలి కూడా సరిగ్గా ఆడదు. పాకిస్తాన్ సైన్యం ఆ కొండల మీద కూర్చొని కింద ఉన్న మన సైనికులను పిట్టల్లా కాలుస్తుంది. మనం ఏం చేసినా వాళ్ళని కొట్టలేకపోతున్నాం. అప్పుడు మన జనరల్ KS తిమ్మయ్య గారికి ఒక క్రేజీ ఐడియా వచ్చింది, ట్యాంకులు. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ అంత ఎత్తులో ట్యాంకులు వాడలేదు. అసలు అంత పైకి ట్యాంక్ వెళ్ళలేదు. కానీ మన వాళ్ళు స్టూవార్ట్ ట్యాంకులు విడిభాగాలను విడదీసి రాత్రికి రాత్రి వాటిని పైకి తీసుకెళ్లి మళ్లీ బిగించారు. దీన్నే ఆపరేషన్ బైసాన్ అంటారు. నవంబర్ 1, 1948 ఉదయం మంచులో నుండి మన ట్యాంకులు ప్రత్యక్షమయ్యాయి.
పాకిస్తాన్ సైనికులు షాక్ అయ్యారు. ఈ కొండల మీదకి దెయ్యాలు వచ్చాయా అని భయపడిపోయారు. ట్యాంకుల దెబ్బకి పాకిస్తాన్ బంకర్లు ఎగిరిపోయాయి. వాళ్ళు ఆయుధాలు వదిలేసి పారిపోయారు. జోజిలా పాస్ మన సొంతమైంది. లడక్ సేఫ్ అయింది. కార్గిల్ ని మనం తిరిగి తెచ్చుకున్నాం. ఇది ఇండియన్ ఆర్మీ సాధించిన వరల్డ్ రికార్డు. యుద్ధం మన చేతిలోకి వచ్చింది. మన సైన్యం జోరు మీద ఉంది. ఇంకొన్ని రోజులు టైం ఇస్తే పాకిస్తాన్ ని తరిమి కొట్టి ముజఫరాబాద్ ని మొత్తం కాశ్మీర్ ని తిరిగి లాక్కునే వాళ్ళం. కానీ సరిగ్గా ఆ టైంలోనే ఒక పెద్ద ట్విస్ట్. మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు తన మిత్రుడు మౌంట్ బాటన్ సలహా విని ఈ సమస్యని ఐక్యరాజ్య సమితి UN కి తీసుకెళ్లారు. మేము శాంతిని కోరుకుంటున్నాం, యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పారు. UN వెంటనే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ప్రకటించింది. జనవరి 1, 1949 యుద్ధం ఆగిపోయింది. అప్పటికి మన సైన్యం ఎక్కడ వరకు వచ్చి ఆగిందో అక్కడే ఒక గీత గీశారు. దాన్నే సీజ్ ఫైర్ లైన్ CFL అంటారు. అదే ఇప్పుడున్న LOC లైన్ ఆఫ్ కంట్రోల్. మన సైన్యం ఉన్న వైపు జమ్మూ అండ్ కాశ్మీర్ అయింది. పాకిస్తాన్ సైన్యం ఆక్రమించుకున్న వైపు POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా మిగిలిపోయింది. అందుకే ఇన్ని సమస్యలు. చాలా మంది ఏమంటారంటే ఆ రోజు నెహ్రూ గారు UN కి వెళ్లకుండా ఆర్మీకి ఇంకో 10 రోజులు టైం ఇచ్చి ఉంటే ఈ రోజు POK అనేది ఉండేదే కాదు, కాశ్మీర్ మొత్తం మనదే అయ్యేదని. కానీ నెహ్రూ గారు యుద్ధం వల్ల దేశం ఆర్థికంగా నష్టపోతుంది, ప్రపంచం ముందు మన శాంతి దూతలుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తప్ప ఒప్ప అనేది చరిత్ర నిర్ణయిస్తుంది. ఏదేమైనా ఫ్రెండ్స్, 1947-48 యుద్ధం మనకు ఒక గుణపాఠం. మేజర్ సోమనాథ్ శర్మ, బ్రిగేడియర్ ఉస్మాన్, కరమ్ సింగ్ లాంటి వీరుల త్యాగాల వల్లే ఈ రోజు శ్రీనగర్, లడక్, పుంచు మన చేతిలో ఉన్నాయి. కానీ ఒక చిన్న రాజకీయ నిర్ణయం వల్ల మన భూమిలో కొంత భాగం POK పరాయి వాడి చేతిలో ఉండిపోయింది. ఆ స్కార్దు కోటలో చనిపోయిన మన సైనికులకు మనం ఇచ్చే నివాళి ఏమిటంటే ఈ చరిత్రను మర్చిపోకుండా ఉండటమే. ఈ డాక్యుమెంటరీ మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి? నెహ్రూ గారు UN కి వెళ్లడం కరెక్టా కాదా? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని యుద్ధ గాథల కోసం మీ ఛానల్ సోల్జర్ కళ్యాణ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.